అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన తెలంగాణ సాంస్కృతిక చరిత్ర పునాదుల్లోకి కాస్త లోతుగా వెళ్దాం. ఈ ప్రయాణం మనల్ని నేరుగా ఒక స్వర్ణయుగానికి అంటే శాతవాహనుల కాలానికి తీసుకువెళ్తుంది. అసలు మన తెలంగాణ సంస్కృతికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం మనల్ని కొన్ని శతాబ్దాల వెనక్కి తీసుకెళ్తుంది. ఒక శక్తివంతమైన సామ్రాజ్యం మన సంస్కృతికి, మన భాషకి, మన కళలకి ఒక బలమైన పునాది వేసిన అద్భుతమైన సమయమది. ఆ పునాదులు మనకు కనిపించేది శాతవాహనుల యుగంలోనే. సరే, ఇప్పుడు ఈ ఫౌండేషన్ పీరియడ్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. వాళ్ల వారసత్వం ఇప్పటికీ మనతో ఎలా కలిసి ప్రయాణిస్తోందో చూద్దాం పదండి. మొట్టమొదటగా శాతవాహనులు మనకు వదిలి వెళ్లిన భౌతిక వారసత్వం గురించి మాట్లాడుకుందాం. అదే వాళ్ల కళా వాస్తుశిల్పం. వాళ్లు మన నేల మీద నిర్మించిన అద్భుతమైన కట్టడాలు, చెక్కిన శిల్పాలు, వాటినొక్కసారి చూద్దాం. సాధారణంగా బౌద్ధ వాస్తుశిల్పమనగానే మనందరికీ టక్కన గుర్తొచ్చేది అమరావతి స్థూపం కదా. కాని ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మన తెలంగాణలోని ధూళికట్ట, పాషాయిగాం స్థూపాలు ఆ ప్రసిద్ధ అమరావతి స్థూపం కంటే కూడా పాతవి. ఇది తెలంగాణ బౌద్ధ క్షేత్రాల ప్రాముఖ్యతను, వాటి ప్రాచీనతను మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇక ధూళికట్ట విషయానికొస్తే అక్కడ దొరికిన పురావస్తు ఆధారాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఒక ఫలకం మీద గౌతమ బుద్ధుడి శిల్పం, బ్రాహ్మీ లిపిలో చిన్న చిన్న శాసనాలు, ఇంకా పాదముద్రల మీద 5 తలల నాగశిల్పం ఇవన్నీ దొరికాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ స్తూపాన్ని మొత్తం అలంకరించిన ఇటుకలతో కట్టడం వాళ్ల నిర్మాణ నైపుణ్యానికి ఒక గొప్ప నిదర్శనం. అయితే వాళ్ల కళ కేవలం స్తూపాలకే ఆగిపోలేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అజంతా గుహల్లో కూడా వాళ్ల మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఏ గుహల్లో అంటారా? ఈ నంబర్లు చూడండి, 9 ఇంకా 10. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి పెయింటింగ్స్ కనిపించేది అజంతాలోనే అని చరిత్రకారులు చెబుతారు. ఆ అజంతాలోని 9వ, 10వ గుహల్లోని వర్ణచిత్రాలు శాతవాహనుల కాలం నాటివే. వీటిలో అత్యంత ఫేమస్ 10వ గుహలో ఉన్న శ్వేతగజ జాతక కథాచిత్రం. వాళ్ల కళ కేవలం బౌద్ధమతానికే పరిమితం కాలేదు అని చెప్పడానికి గుడిమల్లంలో దొరికిన ఈ శివలింగమే ఒక గొప్ప సాక్ష్యం. త్రిశూలాన్ని ధరించిన ఈ శివుని శిల్పం నిజంగా అసాధారణం. ఇది కూడా శాతవాహనుల యుగానికి చెందిందే. దీన్ని బట్టి వాళ్ల కళ ఎంత విస్తృతమైనదో, వాళ్లు అన్ని విశ్వాసాలను ఎలా ఆదరించారో మనకర్థమవుతుంది. సరే, ఈ భౌతిక వారసత్వం నుంచి ఇప్పుడు శాతవాహనుల మేధో ప్రపంచంలోకి అడుగుపెడదాం. వాళ్ల కాలంలో విజ్ఞానం, సాహిత్యం ఎలా వికసించాయి, ఏ ఏ భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఆ కాలంలో ధాన్యకటకం, నాగార్జునకొండలాంటివి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయ కేంద్రాలుగా ఉండేవి. అక్కడ చెప్పే సబ్జెక్టులు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. వ్యాకరణం, తర్కం దగ్గర్నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఆస్ట్రానమీ వరకు. అప్పట్లోనే ఎంత అడ్వాన్స్డ్, కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేదో కదా. ఇది నిజంగా ఒక శక్తివంతమైన మేధో సమాజానికి నిదర్శనం. మరి ఆ కాలంలో ఏ భాషలు మాట్లాడేవాళ్లు? వాళ్ల అఫీషియల్ లాంగ్వేజ్ అంటే రాజభాష వచ్చి ప్రాకృతం. అదే టైంలో సంస్కృతం, పాళి భాషలో కూడా విపరీతంగా సాహిత్యం వచ్చింది. ముఖ్యంగా మతపరమైన పాండిత్య గ్రంథాలు అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే ఈ రాజభాష అయిన ప్రాకృతమే ఆ తర్వాత మన తెలుగు భాష అభివృద్ధి మీద చాలా పెద్ద ప్రభావాన్నే చూపించింది. ఓకే, ప్రాకృతం నుంచి ఇప్పుడు మన మాతృభాష, మన తెలుగు మూలాల వైపు వెళ్దాం. శాతవాహనుల కాలంలోనే తెలుగు భాష ఎలా పుట్టింది, దానికి సంబంధించిన మొదటి ఆధారాలు మనకెక్కడ దొరికాయో చూద్దామా? తెలుగు ఎలా పుట్టింది? దీనిమీద ఒక సిద్ధాంతముంది. ప్రముఖ చరిత్రకారుడు డి.సి. సర్కార్ ప్రకారం అప్పట్లో ప్రాకృతం, సంస్కృతంతో పాటు దేశీ అనే ఒక మూలభాష వాడుకలో ఉండేదట. ఆ దేశీ నుంచే మన తెలుగు, అలాగే కన్నడ భాషలు పుట్టాయని ఆయన ప్రతిపాదించారు. సో ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు రాతపూర్వకంగా దొరికిన మొట్టమొదటి తెలుగు పదం నాగభూ. ఈ పదం అమరావతిలో దొరికిన ఒక శాసనం మీద ఉంది. ఇది మన తెలుగు భాషా చరిత్రలోనే ఒక చారిత్రక మైలురాయి. ఈ ఆధారాలు ఒక్క నాగభుతోనే ఆగిపోలేదు.
దాని తర్వాత మైకోథనీ శాసనంలో వేపూరు అనే ఇంకో తెలుగు పదం కూడా దొరికింది. ఈ ఆవిష్కరణలు శాతవాహన యుగానికి మన తెలుగు భాష రాత మూలాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇంకా బలంగా నిరూపిస్తున్నాయి. శాసనాలే కాదు, ఆ కాలం నాటి సాహిత్యంలో కూడా మన తెలుగు పదాల జాడలున్నాయి. శాతవాహన రాజు హాలుడు రాసిన ప్రాకృతంలో రాసిన గాథా సప్తశతి అనే గ్రంథంలో అందం, అత్తం, పొట్టి, అద్దం ఇలా ఎన్నో స్వచ్ఛమైన తెలుగు పదాలు మనకు కనిపిస్తాయి. దీన్ని బట్టి అప్పటికే తెలుగు ఒక వాడుక భాషగా ఎంత ప్రాచుర్యం పొందిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత గొప్ప కళ, సాహిత్యం, భాషా వారసత్వాన్ని మనకందించిన ఆ శాతవాహన సామ్రాజ్యం ఏమైంది? వాళ్ల తర్వాతెవరొచ్చారు? వాళ్ల రాజకీయ వారసత్వమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 3వ శతాబ్దం వచ్చేసరికి శాతవాహన సామ్రాజ్యం బలహీనపడింది. వాళ్ల పతనంతో ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. వెంటనే తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు, మహారాష్ట్రలో అభీరులు, కర్ణాటకలో చుటుశాతకర్ణీలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని వాళ్ల సొంత రాజ్యాలను స్థాపించుకున్నారు. కథ ఇక్ష్వాకులతోనే ఆగిపోలేదు. వాళ్ల తర్వాత దక్కన్ రాజకీయ ముఖచిత్రాన్ని ఎన్నో రాజవంశాలు మార్చాయి. వారిలో వాకాటకులు, విష్ణుకుండినులు, వేములవాడ, ముదిగొండ చాళుక్యులు, కందూరు చోడులు వీళ్ళంతా ముఖ్యులు. ప్రతి ఒక్కరూ తమదైన ముద్ర వేశారు. ఆ తర్వాత బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు లాంటి పెద్ద సామ్రాజ్యాలు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సరే, ఇప్పుడుదాకా మనం చర్చించుకున్న ఈ కీలకమైన సమాచారాన్నంతా ఒక్కచోట చేర్చి త్వరగా రివిజన్ చేసుకుందాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఒక్కసారి ఈ టేబుల్ని చూస్తే మనకు మొత్తం రివిజన్ అయిపోతుంది. చూసారా, శాతవాహనుల వారసత్వం ఎంత గొప్పదో! వాస్తుశిల్పంలో ధూళికట్ట, కలలో అజంతా గుహలు, విజ్ఞానంలో ధాన్యకటకం లాంటి యూనివర్సిటీలు, భాషాపరంగా అయితే గాథా సప్తశతిలో తెలుగు పదాలు, అమరావతి శాసనంలో మొట్టమొదటి తెలుగు పదం నాగబు. ఇలా ప్రతి విషయంలో వాళ్ల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాజనీతికంగా వాళ్ల తర్వాత తెలంగాణ నేలిన తక్షణ వారసులెవరూ? ఇక్ష్వాకులు. ఇవన్నీ మన తెలంగాణ సాంస్కృతిక ప్రస్థానానికి వేసిన బలమైన పునాది రాళ్లు అన్నమాట. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. శాతవాహనులు ఒక బలమైన పునాది వేశారు, సరే. మరి వాళ్ల తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు ఇలా ప్రతి రాజవంశం ఆ పునాది మీద తమదైన శైలిలో ఎలాంటి నిర్మాణాలు చేసి ఈరోజు మనం చూస్తున్న తెలంగాణను తీర్చిదిద్దాయి? ఇది మనం మరింత లోతు